శ్రీమాత్రే నమః. సౌందర్య లహరిలోని 100 శ్లోకాలని రోజుకి ఒక శ్లోకం చొప్పున భావంతో అర్థంతో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. మొదటి శ్లోకము, శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతో స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఈ శ్లోకంలో శక్తి తత్వాన్ని తెలియజెప్పారు శంకరుల వారు. తల్లి జగజ్జనని శివః శివుడు, శక్త్యా శక్తితో, యుక్తః కూడి ఉన్నప్పుడు, ప్రభవితుం సృష్టించుటకు, శక్తః సమర్థుడు, ఏవం ఈ విధంగా, నచేత్ కాకపోతే అంటే శివుడు శక్తితో కూడి ఉండకపోతే, దేవః ఆ శివుడు కూడా, స్పందితుం అపి చెల్లించటానికి కూడా, నా కుశలః నేర్పరి కాడు అంటే సమర్థుడు కాదు. అతః ఈ కారణం వలన, హరిహర విరించాదిభిరపి విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలగు వారి చేతి కూడా ఆరాధ్యాం పూజింపదగిన, త్వాం నిన్ను గూర్చి, ప్రణంతు నమస్కరించటానికి గాని, స్తోతుం వా స్తుతించటానికి గాని, అకృత పుణ్యః పుణ్యము చేయనివాడు, కథం ఏ విధముగా, ప్రభవతి శక్తుడవుతాడు. సౌందర్యలహరిలోని ప్రథమ శ్లోకంలో శివ శబ్దంతో ప్రారంభించారు ఆదిశంకరుల వారు. శివుడు, శక్తి వీరిద్దరికీ భేదం లేదు. శివశక్తుల కలయికే శ్రీచక్రం. ఈ శ్లోకంలో శంకరుల వారు ఏమంటున్నారంటే, అమ్మ పరమేశ్వరుడు కూడా శక్తివైన నీతో కలిసినప్పుడే అతడు లయకార్యాన్ని చేయగలడు. శక్తి కలయిక లేకపోతే శివుడు కదలడానికి కూడా సమర్థుడు కాదు. అందుకనే హరిహర బ్రహ్మలు శక్తి యొక్క అనుగ్రహంతోనే తమ తమ కార్యాలను నిర్వహించగలుగుతున్నారు. ఇక మానవులమైన మేమెంత, నీ అనుగ్రహం లేని మానవులు నిన్ను స్మరించడానికి కానీ, నీకు నమస్కరించడానికి కానీ పుణ్యం చేయనివాడు ఏ విధంగా సమర్థుడవుతాడు అని చెప్పేసని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఈ శ్లోకాన్ని రోజు 16 సార్లు పారాయణ చేసి, అరటిపండ్లు, బెల్లము, తేనె నివేదన చేసినట్లయితే గనక సకల కార్యజయం కూడా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.